అందరికీ నమస్కారం. మనం పుట్టిన సమయాన్ని కరెక్షన్ చేస్తున్నాం. ఆ రోజు సూర్యోదయానికి జన్మించిన కాలానికి మధ్యన ఉన్న తేడాని ఘడియలు అక్కడ నుంచి విఘడియల దాకా మార్చాం మనం. నాకు 990 విఘడియలు వచ్చింది. అంటే సూర్యోదయం జరిగిన 990 విఘడియల తర్వాత ఈ జాతకుడు జన్మించాడనమాట. మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం. వాళ్ళే చెప్పారు అశ్లేష నక్షత్రం 2వ పాదం అని చెప్పారు వాళ్ళు. అశ్లేష వరకు సరిపోతుంది. అశ్లేష 2వ పాదం. ఓకే. ఈ 990ని ఇప్పుడు నేను 4తో గుణించి 9తో డివైడ్ చేయాలి. 4తో ఎందుకు గుణించాలి అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు కాబట్టి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కాబట్టి 9తో భాగారించాలి. వాళ్ళు చెప్పింది అశ్లేష నక్షత్రం. అశ్లేష నక్షత్రం మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో 3వ నక్షత్రం అది. పునర్వసు, పుష్యమి, అశ్లేష. పునర్వసు, పుష్యమి, అశ్లేష. అంటే 990 నేను 4తో మల్టిప్లై చేసి 9తో డివైడ్ చేస్తే నాకు వచ్చే శేషం 3 రావాలి. అది 3 నక్షత్రం కాబట్టి. పుష్యం అయితే 2 రావాలి, పునర్వసు అయితే 1 రావాలి. కానీ ఇక్కడ నేను డివైడ్ చేసి చూస్తే కనుక నాకు శేషం 0 వస్తుంది. తప్పనమాట అది. అసలు తేడా అంతా ఇక్కడే ఉంది ఇందులో. సో ఇప్పుడు నేను 990 విఘడియలకి చిన్న కరెక్షన్ చేయాలి. ఒక నెంబర్ యాడ్ చేయాలి, లేకపోతే ఏదైనా నెంబర్ తీసేయాలి. ఆ కరెక్షన్ చేయడం ద్వారా వచ్చే నెంబర్ని మళ్ళీ 4తో గుణించి 9తో భాగారిస్తే కనుక శేషం 3 రావాలి. నేను 990ని 993గా అడ్జస్ట్ చేసుకుంటే కనుక 993గా అడ్జస్ట్ చేసుకుంటే కనుక నాకు 3 శేషం వస్తుంది. సో ఇక్కడ జాతకుడు పుట్టింది 990 విఘడియలకి కాదు, 993 విఘడియలు. 993 విఘడియలు అంటే నాకు ఈ 993 విఘడియలు నేను మళ్ళీ గంటల్లోకి మార్చుకున్నాను అనుకోండి, నాకు 6 గంటల 37 నిమిషాలు వస్తుంది. నిన్న మనకు వచ్చిన క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది? 6 గంటల 36 నిమిషాలు వచ్చింది. 12 గంటల 32 నిమిషాలు వీళ్ళు బర్త్ టైం ఇస్తే. సో ఇప్పుడు నేను దీన్ని 6 గంటల 37 నిమిషాలుగా మార్చి ఈ జాతకుడి బర్త్ టైం 12 గంటల 32 నిమిషాలు కాదు, 12 గంటల 33 నిమిషాలు అని చెప్పి మనం మార్చామన్నమాట. ఈ 1 నిమిషాలకి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏముంటుంది అనుకోకండి. ఈ 1 నిమిషమే కొంప ముంచుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సరేనా? ఇలా కొన్ని చక్రాల జాతకాన్ని తీసుకుని మీరు కూడా ప్రయత్నించండి. ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అందులో కామెంట్స్ పెట్టండి. మనం డెఫినెట్గా దీని మీద వర్క్ చేద్దాం. నమస్కారం.